హాయ్ హలో అండి, నేను మీ శ్వేత. వెల్కమ్ టు మై యూట్యూబ్ ఛానల్ అమ్మాయి గారి వంటలు. మటన్ గ్రేవీ కర్రీ రైస్, రోటీ, చపాతీ, పుల్కాలోకి బాగుంటుంది. ఇది ఫుల్ గ్రేవీ కర్రీ. ఇలా చేసి పెడితే మటన్ తినని వారు ఎంతో ఇష్టంతో తింటారు. ఇది మీ ఫ్యామిలీ ఫేవరెట్ కర్రీ అవుతుంది. మరి తయారీ విధానం చూసేద్దామా అండి? ముందుగా మటన్ పీసెస్ని 4 టైమ్స్ వాటర్తో వాష్ చేసుకోవాలి. చివరిగా ఉప్పు, నిమ్మరసం వేసి వాష్ చేసుకోవడం వల్ల నీచు వాసన అనేది పోతుంది. వాష్ చేసుకున్న మటన్ పీసెస్లో 1/2 టేబుల్ స్పూన్ పసుపు, 1 టేబుల్ స్పూన్ ఉప్పు, 1 టేబుల్ స్పూన్ కారం, తగినంత నిమ్మరసం వేసి మటన్ పీసెస్ని బాగా మ్యాగ్నేట్ చేసుకొని 1/2 అవర్ డీప్ ఫ్రిడ్జ్లో పెట్టుకోవడం వలన మటన్ కర్రీ అనేది ఎంతో జ్యూసీగా మరియు టెండర్గా వస్తుంది. ప్యాన్లో 1 టేబుల్ స్పూన్ ఆయిల్ వేయాలి. ఆయిల్ బాగా హీట్ అయ్యాక 1 కప్ అల్లం ముక్కలు, వెల్లుల్లి ముక్కలు, ఉల్లిగడ్డ ముక్కలు, టమోటో ముక్కలు, జీడిపప్పు ముక్కలు, ఎండు కొబ్బరి ముక్కలు, 1 టేబుల్ స్పూన్ నువ్వులు, 1 టేబుల్ స్పూన్ గసగసాలు వేసి దీన్ని బాగా మగ్గనివ్వాలి. ఇది మగ్గాక దీన్ని ఒక మిక్సీ జార్లోకి ట్రాన్స్ఫర్ చేసుకొని ఫైన్ పేస్ట్లా గ్రైండ్ చేసుకోవాలి. కుక్కర్లో 1 టేబుల్ స్పూన్ ఆయిల్, బటర్ వేయాలి. బటర్ కరిగాక హోల్ గరం మసాలా వేసి కలుపుకోవాలి. తర్వాత మ్యాగ్నేట్ చేసుకున్న మటన్ పీసెస్ని వేసి 10 to 15 విజిల్స్ ఉడకనివ్వాలి. కుక్కర్ మూత తీసి మటన్ ఉడికిందో లేదో చెక్ చేసుకోవాలి. తర్వాత మటన్ పీసెస్లో ఫైన్గా గ్రైండ్ చేసుకున్న పేస్ట్ వేసి కలపాలి. కర్రీ మరీ చిక్కగా కాకుండా పలుచుగా కాకుండా తగినన్ని నీళ్లు వేసి కలుపుకోవాలి. సరిపడా ఉప్పు, 1/2 టేబుల్ స్పూన్ ధనియాల పొడి, 1/2 టేబుల్ స్పూన్ గరం మసాలా వేసి కొద్దిసేపు బాయిల్ చేసుకోవాలి. ఎంతో రుచికరమైన మటన్ గ్రేవీ కర్రీ రెడీ. మటన్ కర్రీని వేరే బౌల్లోకి సర్వ్ చేసుకోవాలి. ఈ రెసిపీ మీకు నచ్చితే ట్రై చేసి ఫీడ్బ్యాక్ రూపంలో నాకు కామెంట్ చేయండి. Do like, share and subscribe to my channel.